జెసిక్స్ న్యూస్ ప్రేక్షకులకు ఎంగిలి పువ్వు బతుకమ్మ శుభాకాంక్షలు. మీ బత్తుల జగదీష్ కుమార్. నేడు ఎంగిలి పువ్వు బతుకమ్మ వాయనంగా తమలపాకులు. తెలంగాణలో బతుకమ్మ పండుగ మూడు పండుగల సమ్మేళనంగా జరుపుకునే పసందైన వేడుక. ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య రోజున బతుకమ్మను భక్తిశ్రద్ధలతో పేర్చుతారు. సాయంత్రం చావడి వద్దకు తీసుకొచ్చి బతుకమ్మ ఆడుతారు. ఆశ్వయుజ మాసం ఆరంభం అమావాస్య రోజు నుంచి బతుకమ్మ వేడుకలను 9 రోజులపాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. బుధవారం సెప్టెంబరు 2 బతుకమ్మ పండుగలో మొదటి రోజైన ఎంగిలి పువ్వు బతుకమ్మను వేడుకగా జరుపుకోనున్నారు. ఎంగిలి పువ్వు అనడానికి కారణం లేకపోలేదు. బతుకమ్మను పేర్చడానికి వాడే పువ్వులను ఒకరోజు ముందే తెంపుకొచ్చి వాటిని వాడిపోకుండా నీళ్లలో వేసి మర్నాడు బతుకమ్మగా పేరుస్తారు. అందుకే మొదటి రోజును ఎంగిలిపువ్వు అంటారు. ఈ రోజునాడు తెలంగాణ పల్లెల్లో వాయనంగా తమలపాకులు, తులసి ఆకులు ఇచ్చుకుంటారు. బతుకమ్మను పేర్చడానికి సేకరించిన పూలను పవిత్రమైనవిగా భావిస్తారు. భక్తిభావంతో పవిత్ర మనస్సుతో పూలను సేకరిస్తారు. అయితే పూలను అంచెలంచెలుగా సమానంగా ఉండేలా పేర్చేలప్పుడు ఆ పూల కాడలు చేతులతో సమానంగా చించి వేయాలి. కత్తితో కోసినా, నోటితో కొరికినా ఆ పూలు ఎంగిలై మలినమవుతాయి. ఇలా పూర్వకాలంలో కొందరు మహిళలు నోటితో కొరికి పేర్చడంతో అప్పటినుంచి పెత్రామాస పెద్దల అమావాస్య సందర్భంగా ఆడే బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారని ప్రతీతి. బతుకమ్మ పండుగ మూడు పండుగల సమ్మేళనంగా జరుపుకునే పసందైన వేడుక. అమావాస్యను తొలి రోజుగా బతుకమ్మను భక్తిశ్రద్ధలతో పేర్చుతారు. సాయంత్రం చావడి వద్దకు తీసుకొచ్చి ఆడుతారు. ఎంగిలి పూలు వేస్తారు. అమావాస్యకు ముందు 5 రోజులు బొడ్డెమ్మ ఆడిన అనంతరం అమావాస్య రోజు నుంచి 9 రోజులపాటు మాస పంటలుగా వచ్చే వాటితో 5 రకాల పిండి వంటలు చేసి 5 రకాల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను కొలిస్తే పూలు, గుమ్మడి పూలు, పున్నాగ పూలు, కట్ల పూలతో చేసే దద్దోజనం, పాయసం, పులిహోర, కేసరి అనే 5ంటిని నైవేద్యాలుగా పెడతారు. ఈ వంటకాలు శరీరానికి మేలు చేస్తాయి.